నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో చేపట్టిన డిజి ధన్ మేళా సక్సెస్ అయింది. అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 60 స్టాల్స్ కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వైపింగ్ మెషిన్లు పేటీఎం ద్వారా కొనుగోలు చేశారు. ఏప్రిల్ చివరి నాటికి బ్యాంకుల్లో జమైన బ్లాక్ మనీ వివరాలు బయటకు వస్తాయన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. నల్లధనంతో విద్య, వైద్య సౌకర్యాలతో పాటు పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. కరీంనగర్లో జరిగిన డిజి ధన్ మేళా సదస్సుకు హాజరైన దత్తాత్రేయ ప్రజలు నగదు రహిత లావాదేవీల వైపు అడుగులేస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజలంతా మద్దతుగా నిలిచారన్నారు కేంద్ర మంత్రి. దేశంలోనే తెలంగాణ క్యాష్లెస్ విధానంలో నెంబర్ 1 గా నిలిచిందన్నారు మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్. నల్లధనం పూర్తిగా బయటకు వచ్చే వరకు సంస్కరణలు కొనసాగించాలన్నారు. ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలు జరిపితే ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. నల్లధనాన్ని అరికట్టే విషయంలో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ట్యాక్స్ ఎగబెట్టకుండా ఉండే పద్ధతులలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దాంట్లో ఇప్పటికే కొంత పురోగతి సాధించింది. రాబోయే కాలంలో దేశంలోనే పన్నుల విధానంలో, పన్నులు రాబట్టే విధానంలో, పెద్దల మొక్కుపిండే విధానంలో ఎగవేతదారులకి సింహస్వప్నంలాగా ఉండే పద్ధతులు కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ నల్లధనాన్ని అరికడతాము, దోపిడీ చేసే వాళ్ళని నియంత్రించగలుగుతాము, లంచగొండితనాన్ని నియంత్రించగలుగుతామని మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆచరణలో అది అమలయ్యేటట్టు చేయాలని చెప్పి మాత్రమే ఈ వేదిక ద్వారా నేను మిమ్మల్ని కోరుతూ నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో చేపట్టిన డిజి ధన్ మేళాకు విశేష స్పందన వచ్చింది. ఈ మేళాను ఉదయం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. మేళాలో బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఆధార్ సెంటర్, వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు వంటివి దాదాపు 60 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్లోనూ నగదు రహిత స్వైపింగ్ మిషన్లు, పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపారు. డిజి ధన్ మేళా సక్సెస్ కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.